ఫ్రెండ్స్, యూట్యూబ్లో కంటెంట్ ఎలా ఉండాలి, జనం చూడాలంటే, మరియు థంబ్నెయిల్ ఎలా ఉండాలి అనేది తెలియజేస్తాను. అయితే మీ అందరికీ తెలుసు థంబ్నెయిల్స్ ఎలా ఉంటున్నాయో. ఆతృత కలిగించేలాగా ఉంటాయి థంబ్నెయిల్స్. ఉదాహరణకి చిరంజీవి ఇంట్లో పని మనిషి, ఆమె ఇంటర్వ్యూకు థంబ్నెయిల్ ఎలా ఉందంటే, చిరంజీవి ఇంట్లో నేను పనిచేశాను, మమ్మల్ని ఎంత చులకనగా చూసేవారంటే, మమ్మల్ని ఎంత చిన్న చూపు చూసేవారంటే అని ఇట్లా ఉంటుందంట థంబ్నెయిల్ మీద. అప్పుడు మనం క్లిక్ చేసి చూస్తాం. కానీ చిరంజీవి సార్ మమ్మల్ని ఎప్పుడు ఒక్క మాట అనలేదు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మమ్మల్ని ఎప్పుడు మాట అనలేదు. పవన్ కళ్యాణ్ సార్తో సూరత్ పోయినా మమ్మల్ని బొంబాయి కూడా తీసుకుపోయిండు, అక్కడ కూడా గౌరవించండి, ఇలా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి థంబ్నెయిల్ అనేది ఆతృత కలిగించేలాగా ఉండాలి. థంబ్నెయిల్ ఆతృత కలిగించేలాగా ఉండాలి, కానీ ఉన్నది ఉన్నట్టు పెడితే ఎవరు చూడరు అనమాట. అది ఎట్లుండాలంటే, పెళ్ళికి పిలిచిందనుకో, ఒక వ్యక్తి పెళ్ళికి పిలిస్తే ఏం చేస్తారు, పోయి బాగా అన్నం పెడతారు, గౌరవిస్తారు, మర్యాదలు ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే, పెళ్ళికి పిలిచి ఏం చేస్తారు, చెంపమికలు కొట్టిండనుకో, తిట్టెలు కొట్టిండనుకో, ఎలా ఉంటుంది ఒక థంబ్నెయిల్ అలా పెట్టాలి. ఎవరైనా పెళ్ళికి పిలిచి అన్నం పెడతారు, మర్యాదలు చేస్తారు, పంపిస్తారు. కానీ అలా కాకుండా పెళ్ళికి పిలిచి బాగా తిట్టెలు కొడతారా, చెంపదెబ్బ కొట్టెలు కొడతారా, కొట్టరు. కానీ ఇక్కడ అలాగే ఉండాలి. అంటే వీడియో ఎలా ఉండాలి అంటే, పెళ్ళికి పిలిచినట్టు గౌరవించి పత్రిక ఇచ్చి మర్యాదగా పెళ్ళికి పిలిచినట్టు వీడియోలో ఉంటుంది. కానీ థంబ్నెయిల్ ఎలా ఉంటుంది తెలుసా, చెంపదెబ్బ కొట్టిండు, ఇంటికి వస్తే బాగా పెడాపడ వాయించి చెంపదెబ్బ కొట్టి బాగా తిడితే ఎలా ఉంటుందో ఆ విధంగా థంబ్నెయిల్ పెడతారు అన్నట్టు ఆ విషయం గురించి. అప్పుడు అరే ఇలా జరిగిందని మనం క్లిక్ చేస్తే అలా ఈ మ్యాటర్ ఉంటుంది. పెళ్ళికి పిలిచారు, చాలా మంచి మంచి భోజనాలు పెట్టారు, ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆడియన్స్ని ఆతృత కలిగించేలాగా థంబ్నెయిల్ పెట్టాలి. ఇది అందరికీ తెలుసు. మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆతృత కలిగించేలాగా థంబ్నెయిల్ పెట్టాలి. అలాగే వీడియో కూడా మళ్ళీ వేరే, అది కూడా ఆతృత కలిగించేలాగా ఉండాలి. అంతేగాని ఉన్నట్టు చెప్తే ఎవరు చూడరు వీడియోని కూడా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ, ఇప్పుడు గూగుల్ ఆర్టికల్స్ చదివి కానీ, అంటే హీరో హీరోయిన్లు అవి ఉంటాయి కదా, ఎన్నో న్యూస్లు ఉంటాయి కదా, ఫిలిం న్యూస్, గాసిప్స్, డైవర్స్, హీరో హీరోయిన్లు అవి సెకండ్ సెటప్స్ ఏదో ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు మార్ఫింగ్ చేయాలి. ఏదైనా ఇంకా లవ్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా మీరు మార్ఫింగ్ చేయాలి. అంటే జనానికి ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయాలంటే ఏం చేయాలి, ఆతృత కలిగించాలి. మరి ఆతృత కలిగించాలంటే ఏం చేయాలి, మీరు మార్ఫింగ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు చేయదు, మీ సొంత కవిత్వం అనేది మీరు పెట్టాలి. ఉదాహరణకు మనం ఎక్కువ చదివేది ఏంటి, లవ్ ఎఫైర్స్, డైవర్స్, పలానా హీరో హీరోయిన్ డైవర్స్, లేదా లవ్ ఎఫైర్స్, అక్రమ సంబంధాలు, క్రైమ్ స్టోరీలు, లేదంటే ఇవి ఉంటాయి కదా, శృంగారము, నేరాలు, ఈ టైప్లు అన్నీ మనం ఒక ఇంట్రెస్ట్గా చెప్పుకుంటారు ఎవరైనా. ఇదంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండరు. లవ్ కావచ్చు, శృంగారం కావచ్చు, రొమాన్స్, ఇలాంటి ఇంట్రెస్ట్ కలుగుతాయి అందరికీ. అవి చదివిన వాళ్ళు ఉండరు. హీరో హీరోయిన్ల గురించి, లవ్ ఎఫైర్స్, లేకపోతే వాళ్ళ ఈ డైవోర్స్, ఏదైనా ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు ఉంటాయి కదా. అయితే ఈ విధంగా జనాలకు ఇంట్రెస్ట్ కలిగేలాగా ఒక వీడియోని మీరు ఒక ఆర్టికల్ను మీరు మార్ఫింగ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పకండి. మరి అలా మార్ఫింగ్ చేస్తే మన సొంత కవిత్వం అవుతుంది కదా, అది అబద్ధం కదా. అంటే అట్లా చెప్తేనే, అంటే ఉన్నదాన్ని కాస్త మార్చి, కాస్త ఎక్కువ శాతం మార్చి, లేనిది మీరు సృష్టించి ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయాలి. అలా చేస్తేనే చూస్తారనమాట. ఉదాహరణ చెప్తాను. ఒక ఆర్టికల్ని ఎలా మార్ఫింగ్ చేయాలంటే, అబ్బర పులి అంటే తోక బారడు అన్నట. అసలు పులే లేదు, కానీ తోక బారడు ఇంత పొడుగున్నది, పులి ఇంత బలంగా ఉన్నది, ఉరికింది, 10 మంది ఎంబడి పడ్డది, 10 మందిని గరిచిందట, ఊరంతా తిరుగుతుందట, ఒక్కొక్కడు భయపడుతుందట, ఇన్ని ఉంటాయి. అసలు పులే లేదు. ఎవడో వట్టిగా పులి అని బ్యాన్కి ఎవడో అన్నాడు. అంటే కథ అక్కడ ఉన్నంటే చూసిన నేను, ఉరికింది పులి, తోక బారడు ఉన్నది, దానికి సార్కలు ఉన్నాయి, అది గాండ్రిస్తుంది, 10 మందిని తిన్నదట ఇప్పటికే, దానికోసం ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు తిరుగుతాన్లు, ఎన్ని పుకార్లు పోయినట్టు మనం కథలుగా ఒక వాస్తవమైన వీడియోను మీరు ఇన్ని రకాలుగా మార్చి చెప్పాలన్నమాట, ఇంట్రెస్ట్ కలిగేలాగా. ఇలా చెప్తేనే చివరి దాకా చూస్తారు. ఉదాహరణకి జనంలో ఆతృత కలిగించే విషయాలు ఏముంటాయి, హీరో హీరోయిన్లు పలానా నటుడు చనిపోయాడు అని సడన్గా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా, నటుడు శ్రీహరి చనిపోయిందని, ఇలా కొన్ని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది కదా, సౌందర్య చనిపోయిందని. అప్పుడు చూస్తాం కదా. ఇదే విధంగా కొందరు ఏం చేస్తారంటే, బతికున్న హీరో హీరోయిన్లను, నటీనటులను కూడా పలానా హీరోయిన్ చనిపోయింది, పలానా హీరో చనిపోయిండు, పలానా కమెడియన్ చనిపోయిండు అని పెడుతూ వీడియోలు చేస్తారు. అలాగే మార్ఫింగ్ చేస్తారు. వీడియోని మార్ఫింగ్ చేసి నిజంగా పెద్ద పెద్ద అతిథులు, సినిమా ప్రముఖులు వచ్చి వాళ్ళకు నివాళులు అర్పించినట్టు బ్యాక్గ్రౌండ్ న్యూస్ కూడా పెడతా ఉంటారు. పలానా నటుడు చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడు, పలానా నటుడు వచ్చి ఆయనను కన్నీరు కార్చాడు, ఆయనను పరామర్శించాడు, శవానికి నమస్కారం చేశారు, ఇదంతా పెడతారంట. రియల్ జరిగినట్టు పెడతారు, కానీ అది ఫేక్.
చూసారా? కానీ అది మనకు ఆతృత కలిగించి కొన్ని వేలల్లో, లక్షల్లో, మిలియన్లలో వ్యూస్ వస్తాయి వాళ్ళకు. ఎందుకని ఆతృత కలిగించే న్యూస్ కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా ఆతృత కలిగించండి. అట్లానే ఇలాంటి అబద్ధాలు చెప్పమని చెప్పటం లేదు. సినిమా ప్రముఖుల గురించి నేను అబద్ధాలు చెప్పమని చెప్పటం లేదు. కానీ వాస్తవమైన న్యూస్నే మీరు ఆతృత కలిగించేలాగా కల్పించి ఇలా చెప్పండి. ఎటు తిరిగి ఆతృత కలిగించాలి. కొన్ని కల్పనలు జోడించి మీరు ఆతృత కలిగిస్తేనే చూస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. చెప్పాను అబ్బన పులి అంటే తోక బారెడు అన్నారట. అసలు పులే లేదు. ఎవడో ఎందుకో వట్టిన వానికి ఏదో కాగితమో ఏదో కనబడితే ఒక పులి పోతుందంటే కథ ఇంకోటి తోక బారడు ఇంత పొడుగున్నది అది గాండ్రిస్తుంది 10 మందిని ఇప్పుడు తినదట, దాన్ని పట్టుకోవడానికి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వస్తానట అని ఇన్ని పుకారాలు పోతాయి. చూసినావా? దాని గురించి కథలుగా చెప్పుకుంటారు. ఒకటి భయపడతా అంటారు, తలుపులు వేసుకుంటా అంటారు. అసలు పులి లేదు ఆడ. ఇట్లా అన్నట్టు లేని విషయం అనేది మీరు చెప్పి జనంలో అలజడి కలిగిస్తేనే, ఆసక్తి కలిగిస్తేనే, ఒక ఆతృత కలిగించి తేనే చూస్తారన్నమాట వీడియోని. గుర్తుపెట్టుకోండి. అది కాబట్టి మీకు కల్పించడం రావాలి. ఇంట్రెస్ట్గా చెప్పడం అంటే కొన్ని ఫేక్స్ లేని జోడించి ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలన్నమాట. ఉదాహరణకి ఆ మధ్యలో ఒక 3 రోజులలో భూమి అంతం కానుందా, యుగాంతం కానుంది, ఒక ఆకాశం నుండి వేగంగా దూసుకొస్తున్న ఒక గ్రహ శకలం అనేది భూమిని ఢీకొట్టబోతుంది, ఇక సృష్టి అంతం కాబోతుంది అని ఆ మధ్యలో వార్తలు చాలా యూట్యూబ్లో చక్కర్లు కొట్టినాయి. కానీ ఏది వారం అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయింది, ఇంతవరకు భూమికి ఏం కాలేదు. ఇక ఆ విషయం ఎవరు చెప్పడం లేదు. కానీ అప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో దూసుకొస్తున్న ఒక గ్రహ శకలం, ఇంకా 3 రోజుల్లో మనకు ముప్పు తప్పదు, భూమికి ముప్పు తప్పదు, ఏదో వచ్చినాయి. దాని గురించి పెద్ద పెద్ద సైంటిస్టులుగా మాట్లాడారు. కానీ ఏది వారం బాయ, నెల బాయ, 2 నెలలు బాయ, ఇంతవరకు భూమికి ఏం ముప్పు రాలేదు. చూసావా? కేవలం వ్యూస్ పెంచుకోవడానికి అలా ఆతృత కలిగిస్తారనమాట. కాబట్టి అయింది లేదు, పోయింది లేదు, అట్లా ఆతృత కలిగిస్తారు. కాబట్టి వీళ్ళ ఆతృత కలిగించేలాగా విషయాలు చెప్పాలన్నమాట. అవి మీరు క్రియేట్ చేసి జనంలో అలజడి కలిగించాలి, భయం పుట్టించాలి, ఇంట్రెస్ట్ కలిగించాలి. అలా కలిగిస్తేనే చూస్తారు. ఇవన్నీ కల్పించి చెప్పాలన్నమాట. ఉదాహరణకి అమ్మాలకలు చెప్పుకుంటారు చూసారా? అది వాడిని ఉంచుకున్నట, వీడిని ఉంచుకున్నదట, లేకపోతే వాళ్ళిద్దరు లవర్స్ అట, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట, పెళ్ళికి ముందు ఇట్లుందట, ఏదో ఇలాంటివన్నీ లవ్ అఫైర్స్ చెప్పుకుంటారు అమ్మాలకలు. చూసావా? ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి, ముచ్చట్లు అనమాట. చూసారా? ఇలాంటివంట కల్పించి అమ్మలక్కలు చెప్పుకునే ఆ శృంగారము, వాడు ఉంచుకున్నాడు, వీడు ఉంచుకున్నాడు, ఇలాంటివి చెప్పుకుంటారు చూసినావా? అది లవ్ చేసిందట, పెళ్ళికి ముందు వాడిని ఉంచుకున్నదట, దాని కూడా ఉన్నాడట, వాడు కూడా దాన్ని పట్టుకున్నాడట, ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంటాయి అమ్మలక్కల ముచ్చట్లు. అవన్నీ కూడా కల్పనలు కావచ్చు, కొన్ని వాస్తవాలు కావచ్చు, కొన్ని ఆధారం లేని విషయాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు. అలా వాస్తవం కూడా ఉంటే ఉండొచ్చు, కానీ సాక్ష్యాలు ఉండవు. ఏది ఏమైనా కల్పనలు, అనుమానాలు అవి. సో ఇలాంటివి మీరు జనాలకు చెప్పాలి, కల్పించి చెప్తేనే వాళ్ళు చివరి దాకా చూస్తారు. గుర్తుపెట్టుకుని మీ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు చూడరు.